Dear students, today our topic is mensuration, నథింగ్ బట్ క్షేత్రగణితం. మన తెలుగులో అయితే క్షేత్రగణితం అంటాం. సో కొలతలు, కొలమానాలు, వైశాల్యం, చుట్టుకొలత ఇలాంటి వాటి కోసమే ఈ మెన్సురేషన్ టాపిక్ రూపొందించబడింది. సో విల్ కమింగ్ టు ద టాపిక్ వైజ్. Basically, so we have some questions also. Later we'll coming to the questions. First of all, we have to learn the what is a mensuration. In mensuration wise, basically there are two type of diagrams are there. Okay, one is 2D, another one is 3D. Okay, in 2D side we have to learn triangle, quadrilateral and circle. This is we are going to learning in 2D side. Triangle sides, there is a equilateral triangle, there is isosceles triangle, there is a right angle triangle, there is a scalene triangle. Okay, there are type of triangles are there. In quadrilateral side is also so square, pyramid, parallelogram, trapezium, rectangular. ఓకే, ఇవి నేర్చుకుంటాం. సర్కిల్లో హాఫ్ సర్కిల్, ఫుల్ సర్కిల్, క్వాడ్రిలేటరల్ సర్కిల్ అని నేర్చుకుంటాం 2Dలో. ఇది నేర్చుకోవాల్సింది 2Dలో. ఓకే, స్టెప్ బై స్టెప్ మేము నేర్చుకుంటాం. ఇంకా 3Dలో వచ్చేసి ఏం నేర్చుకుంటాం? 3D అంటే ఏంటి, 2D అంటే ఏంటి? 2 డైమెన్షనల్, 2 మెజర్మెంట్స్ మాత్రమే ఉండి కనబడితే ఆ డయాగ్రామ్ ఏమంటాం? 2D అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లుక్స్ లైక్ ఏ పేపర్ ఈజ్ ద 2D. ఓకే, పేపర్ ఈజ్ ద 2D. బుక్ ఈజ్ ద 3D. మై ఎగ్జాంపుల్, బుక్ ఈజ్ ద 3D. బుక్ కంటెంట్ సమ్ లెంత్ ఆల్సో. ఓకే, సో బుక్ ఇలా షేప్లో ఉంటుంది బేసికలీ, రైట్? ఓకే, సో హైట్ ఉంటుంది, లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రూబిక్స్ క్యూబ్. ఓకే, ఇట్ ఇస్ ఎ 3D షేప్. ఓకే, రూబిక్స్ క్యూబ్. ఓకే, ఇది రూబిక్స్ క్యూబ్ అనుకుందాం. సో 1 క్యూబ్ తీసుకుంటే దీనికి హైట్ ఉంది, లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది. 3 మెజర్మెంట్స్ ఉంటే దాన్ని ఏమంటాం? 3D అంటాం. 2 మెజర్మెంట్స్ ఉంటే 2D. 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్. మనకు 2 డైమెన్షనల్ ఫిగర్స్ ఉన్నాయి, 3 డైమెన్షనల్ ఫిగర్. 3 డైమెన్షనల్ ఫిగర్స్లో ఏముంటాయి? కోన్, క్యూబ్, సిలిండర్, స్పియర్. ఓకే, సో క్యూబాయిడ్, ఇలా మెజర్మెంట్స్ ఉంటాయి. ఇంకొన్ని కూడా ఉంటాయి, అవి నేర్చుకుంటాం బేసికలీ. ఇవి మాత్రం ఇంపార్టెంట్: కోన్, క్యూబ్, సిలిండర్, స్పియర్, క్యూబాయిడ్ అనేవి. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, సర్కిల్. ఈ 3 ఇంపార్టెంట్ ఫిగర్స్ అదే. ఇది 2D ఫిగర్స్. నెక్స్ట్ ఇవేంటి? 3D ఫిగర్స్. 2D ఫిగర్స్ని ఎలా అంటాం? 2 మెజర్మెంట్స్ ఉంటేనే అవి 2D ఫిగర్స్. 3 మెజర్మెంట్స్ ఉంటే వాటి ఏమంటాం? 3D ఫిగర్స్ అంటాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ లర్న్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ మెజర్మెంట్స్ ఏంటి? ట్రయాంగిల్ ఎలా చూడాలి? First measurement is triangle. So particularly we have a 3 type of triangles. Okay, particularly we have a how many type of triangles? 3 type of a triangles. First one is scalene triangle. What triangle? Scalene triangle. Okay, nothing but all sides are not equal. Okay, scalene triangle measurements into all sides are not equal. Okay, nothing but you can call triangle also. Okay, scalene triangle. Okay, scalene triangle, nothing but you can call all sides are not equal. Okay, nothing but you can call just triangle also. Then here scalene triangle measurement is all sides are not equal. Okay, so all sides are not equal, that is you can call. Okay, we'll go with the example. This is A, B, C. All are different sides. It is A length, it is B length, it is C length. All sides are different ఉంటే ఆ ట్రయాంగిల్ ఏమంటాం? స్కేలిన్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్గా ఉండాలి. ఏ సైడ్ కూడా ఈక్వల్ అవ్వదు మరో సైడ్తో. ఉన్నవి 3 సైడ్స్ కదా. సో ఏరియా ఆఫ్ స్కేలిన్ ట్రయాంగిల్ ఫార్ములా ఈజ్ ఏరియా. ఏరియా అంటే వైశాల్యం.
మనకు వైశాల్యం, ఆ ఏరియా ఎంత ఉంది. ఆ ఫీల్డ్ ట్రయాంగిల్ షేప్లో ఉంటే, మనం తీసుకున్న ఒక ఫ్లాట్ ట్రయాంగిల్ షేప్లో ఉంటే దాన్ని ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫార్ములా ఈజ్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఓకే, ఎస్ అంటే ఏంటి? సెమీ పెరిమీటర్. ఎస్ ఏమంటాం? సెమీ పెరిమీటర్. అది ఎస్ సింబాలిక్లో చూపిద్దాం. సెమీ పెరిమీటర్ అంటే, పెరిమీటర్ అంటే చుట్టుకొలత. చుట్టుకొలత ఎలా వస్తాం? ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్, థర్డ్ సైడ్ చుట్టుకొలత కావాలి అంటే చుట్టి రావడానికి ఎంత లెంత్ పడుతుందో దాన్ని చుట్టుకొలత అంటాం. సో ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సెమీ పెరిమీటర్ అంటే హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్. దట్ ఈస్ వీఆర్ డినోటింగ్ విత్ ఎస్. దాన్ని దేంతో డినోట్ చేస్తాం? ఎస్ తోటి. ఎస్ ఈజ్వల్ ఫార్ములా అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ మెజర్మెంట్స్ ట్రయాంగిల్ నుంచి తీసుకుంటే, మరి ఎస్ వాల్యూ ఎక్కడ నుంచి తీసుకుంటారంటే బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. పర్టికులర్లీ ఏరియా ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ full perimeter means sum of all sides. Remember it, sum of all sides. ఏ డయాగ్రామ్ ఇచ్చినా సరే పెరిమీటర్ అంటే ఆ డయాగ్రామ్ యొక్క సైడ్స్ అన్ని యాడ్ చేస్తే పెరిమీటర్ వస్తుంది. ఓకే, చుట్టుకొలత అంటాం బేసికల్ మనం ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, ఇదేంటి? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఆఫ్ గివెన్ ట్రయాంగిల్. ఓకే, స్కేలర్ ట్రయాంగిల్ ఈ షేప్లో ఉంది కాబట్టి ఈ షేప్ యొక్క సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఏమవుతుంది? సో పెరిమీటర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐసోసెల్ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్? ఐసోసెల్ ట్రయాంగిల్. ఐసోసెల్ ట్రయాంగిల్లో ఏంటంటే ఎనీ టూ మెజర్మెంట్స్, ఎనీ టూ sides are equal. Here is A, here is A, here is B, and height is h. Okay, so ఏ టూ సైడ్స్ అనే ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాం? ఐసోసెల్ ట్రయాంగిల్ అంటాం. ఎనీ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్ అంటే ఆ డిఫరెంట్ సైడ్స్ ఉంటే దాన్ని ఏమంటాం? స్కేల్ ట్రయాంగిల్ అంటాం. సో ఏవైనా టూ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. చూడండి, ఈ టూ సైడ్స్ ఈక్వల్ తీసుకోండి, ఏ అండ్ బేస్ బి, హైట్ ఏంటి? హెచ్. ఇప్పుడు నాకు ఏరియా కావాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఏరియా? హాఫ్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. దిస్ ఈజ్ కాల్డ్ ఐసోసెల్ ట్రయాంగిల్. ఓకే, half of base into height. This is you can called isosceles triangle. And perimeter and sum of all sides. This is the truth. Okay, sum of all sides means all sides you can add it a plus b. That means it is equal to 2a plus b. ఏంటి? మనకున్న ఇక్కడ టూ ఫార్ములాస్, ఆ టూ ఫార్ములాస్ ఆర్ క్లియర్. ఏరియా ఈజ్ ఈక్వల్ ఫార్ములా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. పెరిమీటర్ అంటే 2a ప్లస్. మరి హైట్ ఎలా వస్తుంది ఇక్కడ? దట్ ఈస్ ద పాయింట్ కదా. height ఎలా వస్తుంది? ఫార్ములా ఈజ్ అప్లై ద పైథాగరస్ థియరమ్, యూ విల్ గెట్ ఇట్. దట్ ఈస్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై 2. రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. రూట్ వాల్యూను ఓన్లీ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మాత్రమే. బై 2 is the overall value. This is the way we can calculate height. This is for which triangle? Isosceles triangle. Which triangle? Isosceles triangle. Next is equilateral triangle. Equilateral triangle అంటే by the name we can understand. ఆ నేమ్ లోనే మనం అర్థం చేసుకోవచ్చు. ఏ ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఆ ట్రయాంగిల్ ఏమంటాం? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఈజ్ ఫార్ములా ఈజ్ √3/4a స్క్వేర్. √3/4a స్క్వేర్. ఇక్కడ హైట్ వచ్చేసి h. హైట్ ఏంటి? h. √3/4a స్క్వేర్. సో పెరిమీటర్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అంటే a ప్లస్ a అంటే ఇదేమవుతుంది? 3a. ఇక్కడ కూడా ఒకటి మిగిలిపోయింది, హైట్. ఈ హైట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ అలాగే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ b ఉంది కాబట్టి b/2 రాస్తాం. ఇక్కడ a మాత్రం ఉంది కాబట్టి a/2 రాస్తాం. దెన్ ఫైనల్లీ ఆ రిజల్ట్ ఏమవుతుంది అంటే హైట్ ఆఫ్ ది ఈక్వల్ ట్రయాంగిల్ ఈజ్ √3/2a. రిమెంబర్ ఇట్ ఈస్ అ పర్టికులర్ ఇంపార్టెంట్. వాట్ వాజ్ ద ఫార్ములాస్ ఐ గివెన్? సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ a and √3/4a square is the area and height is √3/2a. Perimeter means sum of all sides 3a. Okay, next is
నెక్స్ట్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఐ కెన్ ఎరేజ్ దిస్. బేసికల్లీ ఆ ఫస్ట్ 3 చెప్పాను కదా, అవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఆ నేమ్తోనే మనకు అండర్స్టాండ్ అవుతుంది రైట్ యాంగిల్డ్. రైట్ యాంగిల్ అంటే దిస్ ఈజ్ ద ట్రయాంగిల్, యూ కెన్ కాల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. యాంగిల్ ఎలా ఉంటుంది? one angle should be 90 degrees. Okay, it is contain 3 measurements. The 3 measurements you can call here. Identi base. One is perpendicular, one is height. Perpendicular, height, base. Out of these all measurements, hypotenuse should be compulsory. Hypotenuse or height? Okay, hypotenuse. Hypotenuse should be compulsory highest value. Okay, ఈ పర్పెండిక్యులర్తో ఈ బేస్తో కంపేర్ చేసినప్పుడు, ఓకే, ఈ పి అండ్ బితో కంపేర్ చేసినప్పుడు హెచ్ వాల్యూ షుడ్ బి కంపల్సరీ మోర్ అండ్ వన్ యాంగిల్ షుడ్ బి 90 degrees. దట్ ఈస్ యూ కెన్ కాల్డ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఓకే, ఇన్ యాజ్ పర్ ద పైథాగరస్ థీరం, హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇస్ పి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. పి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దెన్ ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా ఇస్ half into base into height. Half into base into height means nothing but you can take perpendicular into base. Perpendicular into base. Half into perpendicular into base. Now we can go for perimeter. Perimeter means sum of all sides. Sum of all sides means P plus H plus B. This is we can called right angle triangle. మనకు 3 formulas ఉన్నాయి. Main formula is area. Area లో find out half into perpendicular base. అంటే ఇది P, ఇది B. అవి రెండు తెలిస్తే మనం ఏరియా ఫైండ్ అవుట్ చేసి దేనికి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి. నెక్స్ట్ పెరిమీటర్ మీన్స్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఆల్ ద సైడ్స్ యూ కెన్ యాడ్ ఇట్. దట్ ఈస్ ఎ వెల్ నోన్ ట్రూత్ ఫర్ అస్. నెక్స్ట్ హైపోటెన్యూస్ క్యాలిక్యులేట్. హైపోటెన్యూస్ ఎలా వస్తుంది? హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. నెక్స్ట్ ఈజ్ ఐసోసెల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకి ఐసోసెల్ ట్రయాంగిల్ అంటే ఐడియా ఉంది. ఐసోసెల్ ట్రయాంగిల్ ఏంటి? సో ఎనీ 2 sides ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాం? ఐసోసెల్ ట్రయాంగిల్. మరి పర్టికులర్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయి ఉండాలి, అందులో ఆ ఇచ్చిన 2 sides ఈక్వల్ అయి ఉండాలి. ఇక్కడ ఏ అయితే ఇక్కడ కూడా ఏ అవ్వాలి. అప్పుడు ఈ ట్రయాంగిల్ ఏమంటాము అంటే ఐసోసెల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఇదేంటి? హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ యూ కెన్ డినోట్ విత్ హెచ్. హైపోటెన్యూస్ ఎక్స్టర్నల్ డినోట్ చేస్తున్నాను. పర్పెండిక్యులర్ వాల్యూ అండ్ బేస్ వాల్యూ బోత్ షుడ్ బి ఈక్వల్, ఏ అండ్ ఏ. ఇప్పుడు నాకు ఏరియా కావాలి. ఏరియాలో వస్తుంది సేమ్ హాఫ్ ఇంటూ సేమ్ ఫార్ములా హాఫ్ ఇంటూ పర్పెండిక్యులర్ బై బేస్. పర్పెండిక్యులర్ హియర్ ఈజ్ పీ ఈజ్ దేర్, హియర్ ఈజ్ ఏ ఈజ్ దేర్. ఇక్కడ బి ఉంది, ఇక్కడ హెచ్ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తాం? ఏ ఇంటూ ఏ స్క్వేర్ పర్పెండిక్యులర్ ఇంటూ బేస్. దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. Perimeter of right angle triangle, sum of all sides. Sum of all sides means how do you write? 2a plus h. 2a plus h. A plus a. 2a plus h. That is perimeter అంటే చుట్టుకొలత. ఓకే, నెక్స్ట్ హైట్. ఇక్కడ కూడా హైట్ ఉంది, నాట్ హైట్, హైపోటెన్యూస్ ఉంది ఇక్కడ. ఈ హైపోటెన్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, దట్ ఈస్ a√2. హైట్ వాల్యూ ఏమవుతుంది? నథింగ్ బట్ హైపోటెన్యూస్ వాల్యూ, హైపోటెన్యూస్ వాల్యూ ఏమవుతుంది? a√2. అండ్ పెరిమీటర్ 2a plus h. ఏరియా ఈజ్ హాఫ్ ఆఫ్ ఏ స్క్వేర్. ఓకే, ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ 5 ఫార్ములాస్లో ఫస్ట్ 3 ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఈ 4th ఫార్ములా 5th ఫార్ములా కూడా ఈజీగా రాయొచ్చు. ఓకే, ఈ ఫార్ములాస్ ఈజ్ మ్యాండేటరీ. ఫార్ములాస్ లేకుండా మెన్సురేషన్ చేయడం అనేది చాలా టిపికల్ థింగ్. దట్స్ వై కంపల్సరీ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. ఓకే, దెన్ నెక్స్ట్ విల్ మూవ్ ఫర్ ద రెక్టాంగులర్. ఓకే, క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? బేసికల్గా మనకు 4 sides ఉంటాయి. ఓకే, 3 sides ఉంటే ట్రయాంగిల్, 3 sides. 4 sides ఉంటే దాన్ని క్వాడ్రిలేటరల్ అంటాం. ఆ క్వాడ్రిలేటరల్లో ఫస్ట్ వన్ మనం నేర్చుకోబోయేది రెక్టాంగిల్. ఏంటి? రెక్టాంగిల్. కంపల్సరీ 4 sides ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఇదేంటి? డయాగ్నల్ వీఆర్ డినోటింగ్ విత్ డి. ఇది బ్రెడ్త్, ఇది లెంత్. ఈ బేస్ వాల్యూ ఏమంటాం? లెంత్ అంటాం.
ఓకే, ఈ హైట్ వాల్యూని ఏమంటాం, బ్రెడ్త్ అంటాం. సో రెక్టాంగిల్ ఇస్ దిస్ షేప్. ఓకే, బేసికల్గా కొన్ని పేజెస్, మ్యాక్సిమం పేజెస్ రెక్టాంగిల్ షేప్లో ఉండడానికి ఉంటాయి, బుక్లో చూస్తాం. ఓకే, కొన్ని మాత్రమే స్క్వేర్లో ఉంటాయి. ఓకే, రెక్టాంగిల్. దెన్ ఎల్ ఫర్ లెంత్. ఎల్ అంటే ఏంటి, లెంత్. బి ఫర్ ఏంటి, బ్రెడ్త్. అండ్ డి ఫర్ ఏంటి, డయాగ్నల్. డయాగ్నల్. ఓకే, ఇప్పుడు మనం ఏరియా నేర్చుకుందాం. హౌ టు క్యాలిక్యులేట్ ఏరియా. హౌ టు క్యాలిక్యులేట్ ఏరియా. హౌ టు క్యాలిక్యులేట్ ఏరియా, లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ మల్టిప్లై చేస్తే ఏరియా ఎవరి ఏరియా వస్తుంది, రెక్టాంగిల్ ఏరియా వస్తుంది. నెక్స్ట్ పెరిమీటర్. సింపుల్ థింగ్, పెరిమీటర్ మీన్స్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అండ్ అపోజిట్ వాల్యూ షుడ్ బి సేమ్. హియర్ ఈజ్ లెంత్, హియర్ ఈజ్ బ్రెడ్త్. దెన్ 2 into L plus B which is equal to perimeter. Okay, next diagonal. Diagonal D is equal to, D is denoted for a diagonal here. Diagonal D is equal to, formula is root of L square plus B square. Root of L square plus B square. Okay, how many formulas we have? 3 formulas: area, perimeter, diagonal. Okay, D for diagonal here. Okay, next is rhombus. Rhombus, all sides equal గా ఉండి slightly bend అయి ఉంటే, slightly bended and all sides are equal, that is you can call rhombus. 2 diagonals it contain. Okay, how many diagonals? 2 diagonals. ఈ అపోజిట్ సైడ్ని యాడ్ చేసే లైన్స్ ఏమంటాం, డయాగ్నల్ అంటాం. దిస్ ఈజ్ D1 and this is D2 and sides are A, 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 here is also A. All sides are equal అయి ఉండి, ఓకే, 2 diagonals, 2 different diagonals అయితే దాని షేప్ని ఏమంటాం, రాంబస్ అంటాం. ఏమంటాం, రాంబస్ అంటాం. సో లుక్ ఎట్ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. Area of rhombus formula is half into D1 and D2. Half of D1 D2 we can write it area. D1 D2 అంటే D1 is first diagonal, D2 is the second diagonal. Diagonal multiplication half value చేస్తే that is the area of rhombus. Perimeter. Perimeter means sum of all sides. A plus A plus A plus A, it is equal to what is the value? 4A. That is equal to 4A. We have 2 formulas for the rhombus. Just remember it. Next, square. Lot of difference between square and rhombus. All sides are equal. All sides are equal. Here rhombus is also contained. All sides are equal, but diagonals also same. 2 different diagonals are there. The diagram is belongs to rhombus. 2 same diagonals are there for the same all sides. Of the side measurements is also equal. That is you can call square. That is you can call square. Diagonal or area. Area of square is, formula is A into A. A into A, it is equal to A square. Okay. Next is perimeter. Sum of all sides you can write perimeter. A plus A plus A plus A is equal to 4A. 4A. Next, diagonal. Next is diagonal. Diagonal denoted with D. Then how to calculate diagonal? Then you can apply the hypotenuse formula, then you will get it. This diagonal. Diagonal D is equal to, how you get? A root 2. What is the formula? A root 2. This is about square. Okay. So in a quadrilateral side we'll learn 3 charts. One is rectangle, one is rhombus, one is square. Let's move for the next parallelogram. Next it is parallelogram. Parallelogram. This is we can called parallelogram. Opposite sides are equal. Opposite sides are equal is ఏమంటాం, rectangular అంటాం. But parallelogram also. This is A, this is A, but slightly bended. Slightly bended and 2 different
two different diagonals, and it is contains height also. It's contain height also. Area of parallelogram formula is A into H. Perimeter of parallelogram formula is simple thing, sum of all sides. Sum of all sides means 2 into L plus B. 2 into L plus B. We have two formulas for parallelogram, that's we have to follow. Okay. Next is trapezium. Next is trapezium. Just look for the diagram. This is we can call trapezium. Trapezium is contained opposite sides are not equal, different sides are there. It is A, it is B, it is C, it is D, and which is also contain height. Height is what? H. Opposite sides are contained height. Then area of trapezium is equal to formula is H by 2 into A plus B, or A plus B into H by 2. This is the area of trapezium. And perimeter is equal sum of all sides. A plus B plus C plus D. Okay. Here is also we have a two formulas. One is area. Another one is perimeter. Perimeter formula is A plus B plus C plus D. Just easily remember it. And area formula, half of the height into A plus B. That is we can call area of trapezium. Okay. Next is rhombus completed, rectangular completed, square completed, parallelogram completed, and trapezium is completed. Okay. Next here in a rectangular there is a lot of discussion about the different of type of questions. How to calculate inner pathway? Inner pathway is looking like a rectangular. Just think like a rectangular. Okay, there is a pathway is there. Okay, there is a pathway. Okay, the pathway measurements are W. The pathway measurements are W. It is length is L and breadth is B. Length is L and breadth is B. Then we have to calculate area. Area of inner pathway. Area of inner pathway formula is L plus B minus 2W and into 2W. This is the area of inner pathway. And perimeter, sum of all sides, 2 into L plus B. This is for what? Outer side. This is for outer. And another is for inner, 2 into L plus B minus 4W. W for width. This is for what? Inner. This is for inner. Okay. Next, here outer pathway. Look for the outer pathway. How to calculate outer pathway? Look at outer pathway. Okay, ఇది కొంచెం డయాగ్రామ్ నీట్గా కనబడుతుంది. So try to understand.
దిస్ ఈజ్ కంటెంట్ డబ్ల్యూ విడ్త్ సేమ్. ఇప్పుడు ఇన్నర్ మెజర్మెంట్స్ ఇచ్చాడు, ఇక్కడ ఎల్ ఇచ్చాడు, ఇక్కడ బ్రెడ్త్ ఇచ్చాడు, ఇక్కడ అవుటర్ పాత్వే మెజర్మెంట్స్ ఇచ్చి వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ రిమైనింగ్ ఆల్ ద వాల్యూస్. ఇప్పుడు ఇన్నర్ మెజర్మెంట్స్ ఇచ్చి ఇక్కడ కావాల్సిన మెటీరియల్ని మెజర్మెంట్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏరియా, హౌ టు క్యాలిక్యులేట్ ఏరియా ఫర్ అవుటర్ పాత్వే, ఎల్ ప్లస్ బి ప్లస్ 2w into 2w. This is we can call area of outer pathway. Outer pathway is not contain minus, but inner pathway is contain minus. Okay. Then perimeter. How to calculate perimeter? 2 into L plus B plus 4w. This is for outer. This is for outer. And inner is 2 into L plus B, nothing to change. This is for inner. This is for inner. And in middle cross pathway, okay, middle cross pathway is how to calculate. That is also we have to check it. Okay, I erased the remaining data. So pathway running across the middle of rectangle. Okay, pathways middle of rectangle. Pathways middle of rectangle means this is the diagram. This is a rectangular. Okay, assume it rectangular. This is the one of the pathway and another pathway. Another pathway. We have to find out area. This 4 portions are there. This is you can called pathways middle of rectangular. How to calculate area? If you have a measurements of outer rectangular, length and breadth is if you have, then how to calculate area is L plus B minus W. B for breadth and V for width into W. Here is, where is the W? Here is the W. The width of the this crossed line, that is we can call width. Here is also width. It is also contained width. Okay, I hope you can understand. And next we can look at the circle. Next we can go for the circle. How to calculate circle? This is we can call circle, and this is we can call radius. From center, 2 lines are there for the opposite direction side. That is radius added na, it is equal to diameter. Okay, 2d. D is equal to diameter, D is equal to, formula is what? 2r. And next area of circle formula is pi r square. And next here is perimeter. Some books will be there printing circumference of a circle or perimeter of circle, both are same. Here the formula is 2 pi r, where as per the question we have to take pi value, we can consider 22 by 7. What? 22 by 7. This is we can called circle. Then we'll go for the semicircle. Semicircle means this is we can call semicircle. Okay, it is also contain radius. Then 2 radius are added, it is equal to diameter. But you can observe the circle, half circle is there. That is you can call semicircle. Okay, area of semicircle formula is half of pi r square by 2. And perimeter of semicircle formula is sum of all sides. Sum of all sides means, so what we can consider here, then r plus r
pi r plus 2r. Pi r plus full circle perimeter is 2 pi r. Half circle na pi r. But not only a pi r, we have to count this also. We have to count this r means r plus r is equal to 2r. This is a perimeter of semicircle and area of circle. These are the two formulas. And another important formula, sector of a circle. Sector of a circle. Sector of a circle. Sector of a circle side, the diagram is this. నాకు టోటల్గా ఏరియా అవసరం లేదు అన్నాను. ఈ సర్కిల్లో టోటల్ ఏరియా అవసరం లేదు, నాకు ఇంతవరకే ఏరియా కావాలి, ఇంతవరకే ఏరియా కావాలి. హౌ టు క్యాలిక్యులేట్? దిస్ ఈజ్ సెంటర్ వాల్యూ ఇస్ O and this content theta is angle, and here is a A and here is a B, here is a O. Okay, and A to B distance as per the perimeter, it is L. It is L. Then sector of a circle. Basically, area formula is pi r square to calculating a full circle. But if you want to calculate, okay, మీరు మన ఈ సెక్టార్ వరకే క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే, సెక్టర్ అంటే ఏంటి ఇది, ఓకే, ఇంతవరకే క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే, సో కంపల్సరీ వీ హ్యావ్ టు లర్న్ ద ఫార్ములా pi r square ఇంటూ, ఇక్కడ బేస్డ్ ఆన్ ద డిగ్రీ కాబట్టి ఫుల్ సర్కిల్ ఈజ్ 360 degrees. Out of 360 degrees, it is belongs to theta degrees. It is 90 or 40, whatever. Then area of sector of a circle means this is the way we can calculate. Next, perimeter. Perimeter is equal to L plus 2r. L plus 2r. That is about perimeter. It is radius. R plus r 2r, 2r plus L is equal to perimeter. Here is how many formulas are there? Two formulas. One is area, one is perimeter. Okay, I hope you understand that. So what was our formulas we learned? One is triangle based, one is quadrilateral based, one is circle based. Okay, ఈ formulas అని దేనికి సంబంధించినవి? 2D or 3D? 2D measurements. These are belongs to 2D measurements. Okay, keep in mind it's a 2D measurements. Okay, we are going to solving such questions now. Okay, based on that we can, what was the formulas we learned, now we have to implement. Okay, so let's see what type of questions are there. Look it. A towel when bleached lost 20% of its length and 10% of breadth. What is the rectangular percentage decrease in area? Okay, what is the percentage decrease in area? Length assume is 10 meters and breadth also assume it 10 meters, no problem. Then L into B is equal to what is the value? 100 meters square. It is 100 meters, it is 100 meters, it is 100 meters square. This is about, just I am taking the rectangle. 20% loss. 20% loss means it is equal to L. Measurements becoming 80 meters. And breadth measurement is also become 8 meters. Now length into breadth. 8 is equal to what? 64 meters square. Here is area, original area 100 meters square అయితే after the decreasing, okay, 20% and 10% అన్నాడు కదా, 10% అంటే ఇది, okay, we can't do this. So breadth 10% decrease means it is become a 9 only. Then 8 9 it is equal to 72 meters square. అంటే బేసికల్గా ఆ లెంత్ అండ్ బ్రెడ్త్ యొక్క కలిగి ఉన్న రెక్టాంగులర్ ఏరియా 100 మీటర్ స్క్వేర్. లెంత్ అండ్ బ్రెడ్త్ టోటల్గా 20% 10% తగ్గించడం వల్ల రెస్పెక్టివ్లీ దెన్ 100 బికమ్ 72 అంటే ఎంత తగ్గినట్టు? 28 మీటర్ స్క్వేర్ తగ్గినట్టు. ఓకే, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ డిక్రీజ్ ఇన్ ఏరియా? వాట్ ఈస్ ద పర్సెంటేజ్ డిక్రీజ్ ఏరియా? 28 decrease comparing to 100. We need percentage, multiply with 100. 100 cancel, it is equal to how much percentage? 28%. 28%. This is one of the method to calculate answer. Otherwise, just you can choose net percentage change formula x plus y plus xy by 100. Okay, first 20% is decreasing plus, and next 10% is decreasing of breadth 10. Here this is minus, this is minus, decrease na,
It is, you can observe that breadth what is percentage decrease in area. It is decrease, it is decrease. Minus 20 and minus 10 by 100. Here is 0, 0, 0, 0 cancel. Minus into minus plus and 2 into 2, 2. And minus 20 minus 10 is equal to minus 30. Minus 30 plus 2 is equal to 28. This 28 is negative 28. Negative 28 is indicating with compulsory. You, yes, your leader is undoubtedly what decrease. Okay, 28% is here. Minus 30 plus 2 is equal to 28%. 28% అంటే ఏంటి, మనకి ఏరియా అనేది తగ్గింది. ఎంత తగ్గింది, 28%. అంటే ఇలా అయినా చేయొచ్చు, ఇలా మెజర్మెంట్స్ అనుకుని అజంప్షన్ ఇదేంటి సేమ్ నథింగ్ బట్ అజంప్షన్తోనే చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా నెట్ పర్సెంటేజ్ చేంజ్ ఫామ్లో యూజ్ చేయొచ్చు. నెట్ పర్సెంటేజ్ చేంజ్ ఫామ్లో ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ xy by 100. Okay. Let's check the next question. Look at rectangular field has to be fenced at 3 sides, leaving a side 20 feet uncovered. ఇక్కడ 20 feet అనుకుందాం, అది అన్కవర్ అయింది. అన్కవర్ అయితే రిమైనింగ్ 3 సైడ్స్ అయితే కవర్ అయ్యాయి కదా. ఓకే, రిమైనింగ్ 3 సైడ్స్ కవర్ అయ్యాయి కాబట్టి ఏం చేద్దాము అంటే 680/20 చేద్దాం. 0, 0 క్యాన్సల్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 34. లెంత్ ఇంటూ బ్రెడ్త్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, రెక్టాంగులర్ ఏరియా వస్తుంది. రెక్టాంగులర్ ఏరియా వస్తుంది. 34 × 24 చేస్తే 680. ఓకే, ఇది బ్రెడ్త్, ఇది లెంత్. దెన్ అపోజిట్ ఆల్సో లెంత్ is same, 34. Opposite breadth is also same, then you can call rectangular. Okay, next, how many feet of fencing will be required? ఇప్పుడు ఆల్రెడీ a rectangular field has to be fenced on 3 sides, leaving a side 20 feet uncovered. A rectangular field has to be, okay, will be required. ఎంత required? Look at 34 plus 34, it is 64 plus 20, 84. Okay, 84 plus 20, it is a 104. Total fencing, this is required. Okay, basically how many feet of fencing will be required? A rectangular field has to be fenced on 3 sides, leaving a side of 20 feet uncovered. If the area of the field is 680 square feet, how many feet of fencing will be completed? How much completed? 34 plus 34, 64 plus 20. It is not fenced, but this is fenced, this is fenced, this is fenced. Then it is equal to how many feet is measurements is fenced means 84 feet. Next, area of rectangular part is 460 square meters. If the length is 15% is more than the breadth, 15% is more than means it is a 115, and breadth is 100 meters. Okay, 100 meters, assume it. Then area of rectangle formula is 115 and it is 100. It is, I am taking 11a5x and it is 100x, which is equal to length is 115 parts and breadth is 100 parts. 115x into 100x, assumptions. Okay, ఇది clarity లేదు, assumptions, which is equal to 460. Okay, 115 to 460, how many times? 4 times. 4 times. Okay, 4 into 100, 400, 4 15 is 60. 4 to 100, how many times? 25 times. X into x square is equal to 1/25. X is equal to value is what? 1/5. X is equal to 1/5. నాకు 1/5 అంటే బ్రెడ్త్ కావాలి. బ్రెడ్త్ అంటే ఏంటి? 100x పార్ట్ అనుకున్నాను. X is equal to what? 1/5. 100 into 1/5, which is equal to how much? 20. Okay, breadth of the given rectangular part is 20 meters. Okay, let's check the next question. Okay, so here is the answer for the previous question. Let's go for the new question. A length of room is 5.5 meter and width is 3.75 meter. What is the cost of paying the floor by slab at the rate 800 rupees per square meter?
So first of all I need to know what is the area of that room. Okay, room contain length is 5.5 meter, width is 3.7 meter, and length into breadth multiply you will get area. E area is equal, you will compulsory meter square feet, meter square compulsory meter square, but each meter square is cost is how much rupees? 800 rupees. This is area, but this is cost. Both will be multiplied. 5.5 into 3.75 double. 3.75 double is 7.5. 7.5 double is 15. Okay, 15 into 200 is clear. So 800 half value 400, 400 half value 200. Then 3.75 double value is 750. 750 double is 15. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? 5.5ని కూడా డబల్ చేద్దాం. 5.5 డబల్ మీన్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు 110. 110 అదర్వైజ్ 11. 11 into 15 into 100. 11 into 15 is equal to 165.00. 165.00. What is the cost of paying the floor? Total cost is how much rupees? 16,500 rupees. 16,500 rupees. Let's check the next one. Okay, check it. The length of rectangle is twice its breadth. If its length is decreased by 5 cm and breadth is increased by 5 cm, the area of the rectangle is increased by 75 square centimeter. What is the length of the rectangle? Okay, basically the length of a rectangle is twice to its breadth. Twice to its breadth. This is the first point. Next, its length is decreased by 5 cm and breadth is increased by 5 meters. The area of rectangle is increased by area of rectangle L into B. అది ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది? LB into 75 స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఏం కావాలి? వాట్ ఈస్ ద లెంత్ కావాలి. వాట్ ఈస్ ద లెంత్? ఇక్కడ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెథడ్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆప్షన్స్ త్రూగా వెళ్తాను. ఇది సాల్వ్ చేస్తే కంపల్సరీ ఆన్సర్ వస్తుంది. L into B, LB చేయడం -5 L into L -B అంతా సాల్వ్ చేస్తూ ఆ L వాల్యూ ఇచ్చిన చోట 2B సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే కంపల్సరీ మనకు కంక్లూజన్ వస్తుంది, L వాల్యూ వస్తుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేనేం చేస్తున్నాను అంటే ఆప్షన్స్ మీద డిపెండ్ అయినాను. A ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్. ఈ 20 ఎవరిది? లెంత్ వాళ్ళది. లెంత్ 20 meters అయితే బ్రెడ్త్ ఎంత అవ్వాలి? ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. అంటే బ్రెడ్త్ వాల్యూ ఏంటి? 10. ఇప్పుడు ఏరియా ఏమవుతుంది అంటే 300. ఏరియా ఏమవుతుంది? 300. 300 200. లెంత్ ఇన్ బ్రెడ్త్ కదా 200. ఓకే, ఇప్పుడు లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5 cm 25. బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5 cm, ఇట్ ఈస్ 15. 15 into 25 375. Then it is not equal. That means first option is wrong. Go for the second option. Length is 40 and rectangle is, the length of a rectangle is twice its breadth. Twice its breadth means it is 20. Breadth ఏంటి? 20. If its length is increased by 5 cm, increased 5 cm ఏమవుతుంది? 45. And breadth is increased by 5 cm 25. And 40 into 20 is equal to 800 meters. Okay, 800 square meters. Next, here 45 into 25. 25 5 is 125. 5 carry forward is 12. 25 4 is 100. 100 plus 12 is equal to 25 4 is 100. 100 plus 12 is equal to 1125. 1125. The area of rectangle is increased by how many square centimeter? 75 square centimeter. How many? 75. Check it. 40 into 20 800. No? 25 5 is 125. 12 and 5. So 25 4 is 100. 100 plus 12 112. 1125 here. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? ఆల్మోస్ట్ 225 విల్ బి ఇంక్రీజ్. మనకు ఇంక్రీజ్ అవ్వాల్సింది ఎంత? 75 వరకే ఇంక్రీజ్ అవ్వాలి. 75 వరకే ఇంక్రీజ్ అవ్వాలి. ఇది 75 ఇంక్రీజ్ అయిందా? అవ్వలేదు కదా. 15 5 is 75. First of all check the first option. I have a doubt of that. 15 5 is 75. 7 and 5 15 2 is 30 375. Exactly correct. And it is 40 and it is 20. 40 20 ఎలా అయింది అసలు ఇది? The length and rectangle is twice its breadth అన్నాడు కదా. Length of a rectangle is twice its breadth. అంటే 40 అయితే 20 అవుతుంది.
లెంత్ ఈజ్ డిక్రీజ్డ్ బై 45. డిక్రీజ్డ్ అన్నాడు, నేను ఇంక్రీజ్ చేశాను, రాంగ్. ఓకే, అబ్జర్వ్ దట్ దిస్ ఈజ్ 15 into 15 is 225. ఓకే, మనకి ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 75, అంటే ఇది రాంగ్. ఓకే, ఇదేంటి? 35 అవ్వాలి. ఓకే, 25 5 125, 5 and 12 క్యారీ ఫార్వర్డ్, 25 3 is 75, 75 plus 12, 75 plus 12, 75 12 ఏమవుతుంది? 875, 875. క్లియర్లీ ఇట్ ఈస్ కరెక్ట్. ఇక్కడ ఎన్ని స్క్వేర్ సెంటీమీటర్ ఇంక్రీజ్ అయింది? 75 ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇనిషియల్గా ఇక్కడ మిస్టేక్ చేశాను, బట్ ఫైనల్ ఇట్స్ కరెక్ట్. 75 ఇంక్రీజ్. అంటే విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్, సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నేను ఎందుకు ఆప్షన్ చూజ్ చేసుకున్నాను అంటే ఇక్కడైతే ఇదంతా సింప్లిఫై చేయాలి. ఇదంతా సింప్లిఫై చేయడం కంటే గో త్రూ ద ఆప్షన్ ఇట్స్ బెటర్ ఫర్ అస్. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఇన్ నెక్స్ట్ సెషన్ విల్ డిస్కస్ more questions for the same topic. Okay, thank you.